ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతుక. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బలిసినానే ప్రెస్ మీటింగ్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అబద్ధాలతోని భూతు పురాణంతోని అవాస్తవాలతోని నమ్మించే ప్రయత్నం చేసిన సందర్భంలో వాస్తవాలను మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నంలో ఈ గరీబోడు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన మీ పార్టీగా మీతో అందరూ కూడా నమస్కారాలు. ఎన్ని గంటలు 2 గంటలు చంపిండి నిన్న. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, నెక్స్ట్ చైనా రెడీ అవుతుంది. చైనా భాష ఇంకో గంట పెంచుకోరు. ఇక చెప్తా మీకు. నిహావ్ నిహావ్ మా ఓకే శేషే నిహావ్ నిహావ్ మా ఓకే శేషే చెప్పండి. అర్థం ఏంటి? నెక్స్ట్ సార్ చెప్తాను. నెక్స్ట్ మీకు రెడీ ఉండరు. ఇక మీరు నేర్చుకోవాలి చైనా భాష. ఇక నీ హావ్ అంటే నమస్తే అన్నట్టు చైనా భాషలో. నీ హావ్ మా అంటే బాగున్నారా అన్నట్టు. చేసే థ్యాంక్ యూ అన్నట్టు వచ్చినందుకు. నేను సార్ చైనా మీద బాగా ప్రేమ పుట్టింది కదా బాబు. నేను మన వాగిండు చైనా 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 అని చెప్పి. అక్కడ అందుకే 3 భాషలకు 2 గంటలు పెట్టాడు. చైనా భాష వస్తే ఇంకో గంట పెంచుకోరు ప్రెస్ మీటింగ్. ఇక కామెడీ మొత్తం పొట్టు పొట్టు నవ్వుకుంటారు కదా చూసినాక. కానీ విలేకరులను తెచ్చా ఎవరు చేస్తలేరా. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ యువకులారా బలిదానాలొద్దు, మీరు ప్రాణాలతో ఉండాలి, మీ లక్ష్యం నెరవేరవుతున్నది, దానికోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు మద్దతునిస్తున్నది. తెలంగాణ ఏర్పాటును మీరు కల్లారా చూడాలని చెప్పి పిలుపునిచ్చి పార్లమెంట్లో తన బాణితో తెలంగాణ విషయంలో గాండించిన తెలంగాణ చిన్నమైనటువంటి సుష్మా స్వరాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారిని తలుస్తూ దాంతోపాటు పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క దాడుల్లో పుల్వామాలో జరిగిన దాడిలో అసూలు బాసటి వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ వారిని కూడా స్మరించుకుంటూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించబోతున్నాను. ఈరోజే పుల్వామా ఘటన జరిగింది. 3 సంవత్సరాలైంది. చాలా మంది వీర సైనికులు పాకిస్తాన్ గుండాలు జరిపినటువంటి దాడిలో వీర మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ వీర జవాన్లను పోస్ట్ చేస్తున్న సందర్భంలో శత్రు దేశమైన పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ పేరుతోని ఏ విధంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి వీరోచిత పోరాటం చేసి పగ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. పాపం సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగానికి ఏం పుట్టిందో అర్థం కాదు. ఈ మధ్య ఆ డిప్రెషన్లో ఎందుకు వస్తుందో సరే, ఏదో ఒకటి విమర్శలు ప్రతి విమర్శలు వేరే విషయం. కానీ దేశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా వీర సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ జరగనే జరగాలని చెప్పి
ఇలా వాదిస్తుంటే భారతీయుడు ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈయన ఎడగొట్టిండా అండ్ ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించాలని పాకిస్తాన్ రక్తం కాస్తున్నాడు కొంచెం లోపల ఉన్నట్టున్నది. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నారు. పటాకాలు కాల్చారు, జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు, దేవాలయాల్లో పూజలు చేశారు, వీర సైనికులకు క్యాన్లతో నివాళులర్పించారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా జరిగినాయి. ఒక ఇద్దరికి, రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ దోస్తు కదా రాహుల్ గాంధీ కూడా, అది ఇద్దరు తప్ప. దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటే ఇది వాస్తవం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి అలా నేను వ్యాఖ్యానించడము మనకి ఏ దేశభక్తుందో ఇప్పటికి అర్థం కాలే, ఏ దేశానికి వంతభక్తుడో ఇప్పటికి అర్థం కాలే. వాళ్ళ సైనికులందరూ కూడా ఈయన ఇంట్లో తాగి ఫామ్ హౌస్ అంటున్నాడు, ప్రగతి భవనం అంటున్నాడు. తిండి తిప్పలు లేక, పండుగలు పబ్బాలు లేక పోయినప్పుడు ఇంట్లో చెప్పిపోతారట సైనికులందరూ కూడా. తిరిగి వస్తా అని చెప్పరాట, నేను దేశం కోసం వెళ్తున్నా అని చెప్తారట. చలిలో, ఎండలో, నిద్ర లేక, తిండి తిప్పలు లేక మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా, వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నీకంటే పెద్ద దేశద్రోహి ఇంకోటి. అసలు మనం కన్న తల్లినట్లు అంతమో ఈ దేశ ప్రజలందరూ కూడా సైనికులను నమ్ముతాం, మనం నమ్మి వదిలిపెట్టాం వాళ్ళకు. అట్లాంటిది నువ్వు సైనికులు నమ్ముతలేవు, నువ్వు దేశ ప్రధాని మాట నమ్మవు. ఆ పాకిస్తాన్ మన అధికారులు వాళ్ళు చెప్పినా నమ్మవు. ఎవరు చెప్తే నమ్ముతావు అంటే నువ్వు అని పేరు కదా మసూద్ అజార్. మసూద్ అజార్ నీకేమో అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, బావ అవుతాడు, బామాడు చేస్తాడు. మనకి మసూద్ అజార్ వీడు చెప్తే ఈయన నమ్ముతాడు. ఈయన అయిపోయాడు, మరి ఫోన్ చెప్పిన వచ్చిన రాత్రి కూడా వచ్చి కలిసిపోయాడు ఎప్పుడన్నా. ఈయన చెప్తే కొంచెం పొలికలు కూడా సేమ్ ఉన్నాయి, పని పొలి సేమ్ ఉన్నాయి కొంచెం. వీడు చెప్తే నమ్ముతాడట ఆయన. దానికి సంబంధించి వీడియో కూడా ఉన్నది, వీడియో చూపెట్టాలి. అయ్యా చూపెట్టాల్సిందే సార్, మొత్తం ఫుర్సత్ చేయాలి అన్న, కొంచెం టైం ఇది ఇవ్వాలి. జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతో ఏం కాలేదని ఈయనకే ఫోన్ చెప్పండి. జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతో ఏం కాలేదని. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2001లో పార్లమెంట్ మీద దాడి చేసింది వీడే, వీని గ్యాంగే. 2008లో ముంబై దాడిలో వీని హస్తం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆత్మహత్య దాడికి స్కెచ్ చేసింది వీడే. 2016లో పఠాన్ కోట్ లో ఇండియన్
ఎయిర్ ఫోర్స్ పై దాడి చేసింది వీడే. 2019లో పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్ల బలిగొన్నది వీడే. ఇలా పుల్వామాలో జరిగిన దాడి వెనుక ఉన్నది కూడా వీడే. ఇప్పుడు జైష్ అహ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత వీడు ఫోన్ చేసి చెప్పినట్టు మన సార్కు దాడి జరగలేదని చెప్పి. ఇవాళ పాకిస్తాన్ చచ్చిపోతే ఈయనకేం బాధ అర్థం కాలేదు. బాధపడుతున్నట్టు ఎవరు చచ్చిపోలేదు చెప్పి. ఆ రోజు ప్రియతమ ప్రధాని మోడీ గారు క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడు? దాడి చేస్తాం, ప్రతీకారం తీసుకున్న తర్వాత వెంటనే ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెప్పేవారు కూడా ఈ విషయం బయటికి రావద్దు, ఫస్ట్ వానికే చెప్పాలని చెప్పి మోడీ గారు క్లారిటీగా ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాను. వాళ్ళు ఫోన్ మాట్లాడలే, ఫోన్ రాలే, వచ్చి చూడలే, భయపడ్డారు. 12 గంటలకు కమ్యూనికేషన్ ఫోన్లో మాట్లాడారు, వచ్చి చూసిర్రు, వాళ్ళ డెడ్ బాడీని తీసుకపోరని చెప్పి చెప్పినామని చెప్పి క్లియర్గా మొదలైపోయారు. ఆ వీడియో కూడా చూపడతారు ఒకసారి మీకు. लाइट होना चाहिए। मैंने हमारे अफसर जो इसको ऑपरेट कर रहे थे उनको कहा कि आप हिंदुस्तान को पता चले उससे पहले, मीडिया वहां पहुंचे उससे पहले पाकिस्तान की फौज को फोन करके बता दो कि आज रात हमने ये किया है, ये लाशें वहां पड़ी होगी, तुम्हें समय हो तो जाकर के ले आओ। हम सुबह 11 बजे से उनको फोन लगाने की कोशिश कर रहे थे, फोन पर आने से डरते थे, आ नहीं रहे थे। मैं इधर पत्रकारों को बुला करके रखा हुआ था, हमारे आर्मी अफसर खड़े थे। पत्रकारों को आश्चर्य हो रहा था कि क्या बात है, हमको बुलाया है, कोई बता नहीं रहे। मैंने कहा पत्रकार बैठे हैं उनको बिठाइए, थोड़े वो नाराज हो जाएंगे, लेकिन सबसे पहले पाकिस्तान से बात करो, हमने किया है, छुपाया नहीं हमने। 12 बजे वो टेलीफोन पे आए, उनसे बात हुई, उनको बताया कि ऐसा ऐसा हुआ है और हमने किया है। और तब जाकर के हमने हिंदुस्तान के मीडिया को और दुनिया को बताया कि भारत की सेना का ये अधिकार था न्याय को प्राप्त करने का, और हमने किया। हमने दुनिया को हम मुत्तलिह करते रहे कि ये हरकत हो सकती है, लेकिन उन्होंने आज पाकिस्तान के खिलाफ जहरियत की है। नंबर 1, ये लाइन ऑफ कंट्रोल की वायलेशन है, इसको मैं लाइन ऑफ कंट्रोल की वायलेशन तस्वर करता हूं, और पाकिस्तान एक मुनासिब जवाब का हक और राइट टू सेल्फ डिफेंस रखता है। अभी 11 बजे वजीर आज़म ने इजलास बुलाया है, मैं उस इजलास पे जा रहा हूं और दफ्तर खारजा का नुक्ता नजर उनकी खिदमत में पेश करूंगा। వాళ్ళు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకేమాత్రం సిగ్గున్నా, నీ లోపట నువ్వు నిజంగా భారతీయుడు అయితే వెంటనే క్షమాపణ చెప్పు. సిగ్గుండాల కొంచెం నకలు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు? ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అరే, భారతదేశ సైనికులను దాడి చేస్తే, సైనికులను హతమారిస్తే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాడు ఒప్పుకుంటాడు. మీడియాలో కథనాలు, మీడియాలో మొత్తం స్టోరీస్ వచ్చినాయి, చచ్చిపోయిన శవాలను చూపెట్టారు, చచ్చిపోయిన శవాలను పట్టుకపోయిన పాకిస్తాన్ వాడు. అయినప్పుడు కూడా జవాన్ల యొక్క త్యాగాలను, జవాన్ల యొక్క వీరోచిత పోరాటాలను కించపరిచే నువ్వు దేశాల్లో ఉండవలసిన అవసరం లేదు. ఈ దేశం భక్తులు కాదు, దేశంలో ఈ దేశ పౌరులు కాదు నువ్వు. ఏ తేడా పెట్టిన తెలంగాణ రాష్ట్ర యువకులకు ఈ మూర్ఖుల యొక్క వ్యాఖ్యలు మనం సమర్థిస్తామా? ఈ దుర్మార్గ దుష్టుల యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? ఈ దేశ ద్రోహి యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తామా? ఎంత బాధ అనిపిస్తున్నాడు నేను మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నువ్వు మనిషి వార్తలు పట్టిస్తున్నాను. సిగ్గుండాల కొంచెం నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పోట్లాడు దేశాలు పోతాడు, నేను దేశంలో వాటిస్తాడు. ఇంకే చెప్తాను. నెక్స్ట్ నీ సర్జికల్ స్ట్రైక్ జరిగేది చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తా. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సంకలేసుకుని మాట్లాడాను. సంకలేసుకుంటే 4 వడేస్తారు పోయి. అరే, ఏది మాట్లాడితే ఏది పడితే మాట్లాడుతుంది. నిన్న 2 గంటల పాటు సర్జికల్ నీకేం బాధ? పాకిస్తాన్ వచ్చిపోతే నీకేం బాధ? నాకు అర్థం కాలే. అనేక మంది యువకులు, నేను పాదయాత్ర చేస్తున్న చాలా మంది యువకులు, నువ్వు ఏం చేస్తావు అంటే నేను బీటెక్ చేసినా, అది చేసినా, ఇది చేసినా, కానీ లాస్ట్కు ఆర్మీ పోతా అంటున్నాడు.
ఎందుకు పోతావు ఆర్మీ కంటే సార్ సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా, నేను కూడా మా అమ్మకి నాన్నకి చెప్పొచ్చిన సార్, నేను ముగ్గురు అనగపోతాను సార్, నేను ముగ్గురు మక్కలం సార్, నేను ఒక్కనైనా పోయి పక్కా సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సర్జికల్ స్ట్రైక్ లో నేను పాల్గొనదు సార్ అని చెప్పి ఈ తెలంగాణలో యువత ఇలా పాదయాత్ర సందర్భంగా నాగితే ఇప్పటికి 2 అమ్మాయిలకు ఇలా ఆర్మీ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నాం మనం. వాళ్ళకున్న బుద్ధి నీకు లేదా, వాళ్ళకున్న సిగ్గు నీకు లేదా? రే సర్జికల్ స్ట్రైక్ ఈ దేశంలో దేశ ప్రజల కూడా ఒక భక్తి భావం పెంచే ఒక ఆలోచన ఒక స్ఫూర్తి వచ్చే విధంగా జవాన్లు కూడా ధైర్యం నింపే ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇవాళ సర్జికల్ స్ట్రైక్ చేస్తే జవాన్ అందరూ పండుగ చేసుకుంటే దేశ ప్రజలు పండుగ చేసుకుంటే ఇలా తెలియదు ఫామ్ అయితే వాడు పిల్లలు చేసిందని తెలిసి ఇప్పుడు తెలుసో తెలియదు అని కూడా. ఓసారి దోమ రావాలి అంటాడు, ఒకసారి ఈగ రావాలి అంటాడు. మరి చెప్పింది ఎవరు? పాకిస్తాన్ వాడు చెప్పే. అందుకే ఇలాంటి మూర్ఖుని, ఇలాంటి దేశద్రోహిని ఎట్టి పనులు క్షమించాల్సిన అవసరం లేదు. క్షమించదు ఇటువంటి మూర్ఖుని. రేపు ఏం చెప్తాడు? ఇంకా ఇంతకంటే నీచమైన వ్యాఖ్యలు కొట్టుంటాయి. నువ్వు విమర్శ చేయి, రాజకీయ పార్టీ తిట్టు, కానీ ఒక దేశానికి సంబంధించిన విషయంలో నువ్వు ఈ విధంగా వ్యాఖ్యానించడం నిజంగా సైనికులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే. ఆ రోజు వద్ద వీరోచిత పోరాటం చేసినటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీ. ఆ సినిమా ఉండే కదా, సినిమా ఉండే కానీ ఉరి పంపిస్తా చూడు. ఇందులో పుస్తకం చదివా కదా, ఆ ఉరి సినిమా, ఉరి అనేది సినిమా చూపెడతారు చూడు సార్, తెలుసా నీకు ఒకసారి. అదే టైం ఉందో లేదు సార్, ఒక గ్లాస్ పట్టుకొని చూడే పక్క పట్టి ఉన్నది. ఇది కాబట్టి ఆయన చనిపోతే చుట్టి వేస్తుంది కదా, స్టేట్మెంట్ పంపుతుంది కదా. ఇలా బిపిన్ రావత్ లాంటి ఒక దేశభక్తులు ఈ దేశాన్ని కాపాడంలో తెగించి కొట్లాడి వల్ల చేస్తే అలాంటి దేశభక్తులను వాళ్ళని కూడా కించపరిచి అటువంటి ఇంతకంటే మూర్ఖత్వం అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించును. నీకేమాత్రం సిగ్గు ఉంటే, నీకు అక్కలుంటే, భారతీయ భావాచారం నీకు వస్తే, నువ్వు నిజంగా ఈ దేశానికి సంబంధించిన భక్తులు అయితే నువ్వు క్షమాపణ చెప్పు. ఇవాళ నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం బాధపడుతున్నారు. అరే ఈయన ఎందుకు ఈ దేశభక్తి సర్జికల్ స్ట్రైక్ కూడా వ్యతిరేకిస్తుండేనే, పాకిస్తాన్ రష్పతుడినే వాడు రష్పతి బాధపడుతుండేనే. ఈయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకోటి ఇంకా అన్నాడు రాఫెల్ది స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తున్నది. ఏది మన 10 జనపథ్ వస్తుంది స్క్రిప్ట్. ఈ మధ్య దోస్తులు బాగా పోయారు కాంగ్రెస్ పార్టీలోనూ. 10 జనపథ్ స్క్రిప్ట్ మొత్తం సార్ చదువుతున్నాడు. రాఫెల్ దానిలో స్కామ్ జరిగిందట, అది కూడా చెప్తా. పొంగ రాఫెల్కి రెక్కలు ఉంటాయి, రెక్కలు దానికి ఈయన కప్పమంటావు. ఓ రెక్కకి నేను కట్టేసి తీసుకోవద్దు, అప్పుడు దానిలో పడేసేస్తే పీడపోతుంది, అడ్డ పోతుంది ఎరాడిగా. రాఫెల్ కుంభకోణం అటు ఈయనకి ఒడియపీడు మరి. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది, ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది. రాఫెల్ కుంభకోణం తప్పిది. సుప్రీంకోర్టులో నీలాంటి వాడు పిటిషన్ వేస్తే త్రివిధ దళాధిపతులు దాని విచారణ చెప్పి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు నివేదిక సమర్పిస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించండి గౌరవ సుప్రీంకోర్టు. ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు మళ్ళా దాన్ని ప్రస్తావించినట్టే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించినట్టే. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా క్లియర్గా ఉన్నది. నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఈయనకు దేశ ప్రధాని మీద నమ్మకం లేదు, మాటలు నమ్మకం లేదు, త్రివిధ దళాధిపతుల మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాష్ట్రపతి మీద నమ్మకం లేదు. మరి ఎవరు నమ్మకం అంటే వాళ్ళ మసూద్ అజార్ లాంటి వాళ్ళ మీద మాత్రం నమ్మకం వినరు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా విమర్శ చేసింది. అబ్బో ఇట్లా నిజంగా స్కామ్ జరుగుతుంటే కాంగ్రెస్ ఊపుకుంటారు ఎప్పుడు వాళ్ళ నాయకులు. అందుకే చెప్తున్నా, కేసీఆర్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అవుతుండు. గతంలో కాంగ్రెస్ సోనియా గాంధీ అప్పుడు పోయి అడిగిందట, మేడం నేను ముఖ్యమంత్రి కావాలి, నన్ను పిసిసి అధ్యక్షుని చేయంటే ఒప్పుకోలేదట. అప్పుడు లైన్ క్లియర్ కాలే. ఇప్పుడు ఎట్లా ఈ పార్టీ అతి లేదు గతి లేదు, నెక్స్ట్ పిసిసి. అందుకే కాంగ్రెస్ వాళ్ళకి నెక్స్ట్ మీ నాయకుడు కేసీఆర్ రాసి పెట్టుకోరు. ప్రగతి భవన్ వచ్చి నెక్స్ట్ గాంధీ భవనే, అంటే రెండు భవన్లే కదా. ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా ధిక్కరించబట్టి తీసిపారు. కానీ రాఫెల్ గురించి కూడా నిన్న ఇవన్నీ కూడా సరే విలేకరుల సమావేశం పెట్టడము విమర్శలు. కనీసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఈ దేశ భద్రత విషయంలో కానీ, వీర జవాన్ల విషయంలో కానీ, అంతర్గత రక్షణ విషయంలో కానీ హద్దు మీరు మాట్లాడద్దు. నువ్వు సంచలనం కోసం ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ అన్ని మాట్లాడి దేశ రాజకీయాలకు పోవడానికి, దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఓ మంచి పని చెప్పు. నువ్వు మంచి వ్యాఖ్యలు చేయి. సంచలనం చేయడానికి, సంచలనాల కోసం నువ్వు 2 గంటలు ప్రెస్ మీటింగ్ పెట్టి రాఫెల్ గురించి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తావు, వీర జవాన్ల త్యాగాలను కించపరుస్తావు, వాళ్ళ వీరోచిత పోరాటాన్ని నువ్వు అవమానపరుస్తావు. అసలు ఏమనుకుంటున్నావు అర్థం కాదు. ఇప్పటి నాకు ముఖ్యమంత్రి దీన్ని మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతుంది ఇప్పటికి అర్థం కాదు నాకైతే. ఆ విలేకరుల సమస్య ఎందుకు పెట్టుడో అర్థం కాలే. ఆ పక్కకుండా చెప్పాలి. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేసిండు కదా ఆయన. ఎంఎస్సీ ఏమండి అదే దాని గురించి మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది అనవసరం. ఇప్పుడు చూసేసి అంత తోలిపోతుంది, అది అవుతుంది కాదు. బీజేపీ అవినీతి పార్టీ అట. ఈయనకి ఎడవించిన ఉంటుంది పాపం. బీజేపీని తరిమి కొట్టకుంటే దేశం ఆగమైపోతుంది అట. తెలంగాణ ఆగమైతుంది గవర్నలేదు మాకి. బీజేపీని తరిమి కొట్టుకుంటే ఆగమైపోతుంది అట. నీలాంటి సన్నాసి అందిత జుట్టు పడతాడు, లేకుంటే కాలు పడతాడు. నీకంటే పెద్ద అవినీతి పరుడు ఎవడన్నాడా రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 అవినీతి పరుడు నువ్వే. 2015లో చెన్నై నుంచి సిబిఐ వచ్చి ఉదయం 9 గంటల నుంచి రాత్రి దాకా నేను విచారణ చేసినా లేదా? నువ్వు పెద్ద అవినీతి పరుడివి. నువ్వు ఇప్పటికి అవర్తలు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఇప్పటికి అవర్తలు ఇవ్వని టైం ఇస్తావు, మొత్తం దోచుకుంటున్నావు అని. ఈహెచ్ఐ స్కామ్ కానీ, సహారా స్కామ్ లేవు, అన్ని దోచుకుంటున్నావు కాబట్టి ఆ దోచుకుంటే టైం ఇస్తున్నావు తప్ప నువ్వు బయట కనీసం పబ్లిక్ టైం ఇస్తావు, మంత్రిగా ఉండి ఎంపీలకు టైం ఇస్తావు, ఎమ్మెల్యే టైం ఇస్తావు అని చెప్పి ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే మన్మోహన్ సింగ్ గారు సమాజ పార్లమెంట్ లో నేనే చారు చెప్తున్నా, ఈ మంత్రి కేసీఆర్ అనే మంత్రి మీకు టైం ఇస్తలేని వాస్తవము, పార్లమెంట్కి వస్తలేడు, మొత్తం దోచుకుంటున్న విషయం వస్తే నేను దాని మీద మళ్ళీ నేను ప్రకటిస్తా అని చెప్పి సారి చెప్పింది మన్మోహన్ సింగ్ గారు. ఈ విషయం తెచ్చుకుని ముఖ్య రాష్ట్ర కేసీఆర్ తెలిసింది. అప్పుడు తెలిసిందా ఏం చేసిండు వెంటనే ఇట్లా జిమ్మిలో ఐఎమ్ ఏ ట్రోల్ అని చూపెట్టి బుక్ ఒకటి, దాన్ని 2 సంవత్సరాలు అయింది దాన్ని. మరి ఐఎమ్ ఏ ట్రోల్ అంటే ఇంకో బుక్ ని రాసే కదా. అపరిచితుడు ఈ చదువు పంపిస్తాను. నీ పర్సనల్ సెక్రటరీ దిలీప్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నీకు మంచి ఆలోచన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని నువ్వు కష్టాలు ఉండవు,
ఈ కష్టమైనప్పుడు కనీసం సహకరించాలి, చేదోడు వాదోడు ఉండాలని చెప్పి దిలీప్ అనేటువంటి ఎంఎస్ అనేటువంటి పర్సనల్ సెక్రటరీ గారు ఈయనకు అండగా ఉన్నాడు. ఈయన మెంటాలిటీ యాటిట్యూడ్ చూసిన తర్వాత నీ అబ్బాయి ఈయన కంటే మనకు ఖరాబ్ అవుతుందని వెళ్ళిపోయింది. ఇక ఈయన చేసిన బండారం అంతా దీనిలో ఉన్నది. నీకు పంపిస్తా చదువు, మీకు కూడా ఇస్తాను. బుక్స్ ఇచ్చిరా? బుక్స్ నా కేసీఆర్ గారికి సూపర్ డిస్పార్ట్ పక్కా ఇస్తా. కేసీఆర్ అడగా చూడు అంటే మాకు రావడాడు మీకు ఈ బుక్స్ అందరికీ. ముందే అప్పుడు కేసీఆర్కి మళ్ళీ ఇవ్వాలనుకుంటాం మళ్ళీ అందరికీ. మంచి చదువుకో, గట్టి చదువురేది. అపరిచితుడు రాసింది ఇలా ఏం రాసిందంటే ఎవరు ఇలా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినట్టు దాని పేజ్ నెంబర్ 63 చూడన్న. అది చదువుకున్న తర్వాత మళ్ళీ టైంలో చాలా టైం అయింది కాబట్టి అది చదువుతుంది 63 పేజ్లో. మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసే విషయం ముందే తెలుసు. ఈయన మంత్రివర్గం నుంచి తొలగిస్తున్న విషయం ముందే తెలుసుకొని అప్పుడు నరేంద్ర భాయ్ సాబ్ ఉండే ఎంపీగా, ఆయన కూడా ఇద్దరే ఉండే. టక్కన చేసిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నారని చెప్పి టక్కన రాజీనామా చేసి పాపం దాన్ని తెలంగాణ దాన్ని జోడించాడు. అసలు మంత్రి పదవి పోతుందని భావించే ముందే తెలిసే మన్మోహన్ సింగ్ గారి నుంచి దిలీప్ గారికి మెసేజ్ వస్తే పెట్టింది. దిలీప్ గారు పోయి సార్ ఇట్లా అవుతుంది సార్, దీన్ని సరిదిద్దుకోవాలంటే అప్పు అవుతుందా ఆదరిగా టక్కన మనం తెలంగాణ సెంటిమెంట్ రాజీనామా చేసి పడేసింది. అబ్బాయి ఎందుకు రాజీనామా చేసావు? నువ్వు అవినీతి పరులు కాబట్టి, నీ అవినీతి చిట్టా బయటకు వచ్చింది కాబట్టి నువ్వు రాజీనామా చేస్తావు. దానికి తెలంగాణ సెంటిమెంట్ నువ్వు జోడిస్తుంది. అవినీతి పార్టీ నువ్వే అవినీతి పెద్ద వాడి చెప్తున్నా కదా, పొట్టు తప్పిన పైసలు అవినీతి సామ్రాజ్యం అనేది. కొన్ని మోడీ గారు అవినీతి అంటున్నాడు. మోడీ గారు నిజాయితీ పరుడు, చరిత్రలో లిఖించదగ్గ విధంగా మోడీ గారి పాలన ఉంది. అవినీతి లేని ఏకైక పాలన ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు చూలే, ఫస్ట్ టైం మోడీ గారిని చూస్తున్నాను నేను అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేలో అయిపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడేమో నీతివంతమైన ప్రభుత్వం, చరిత్రలో లిఖించదగినటువంటి వ్యక్తి మోడీ గారు. ఈయన రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని చూడాలని పోనీడు. అది కూడా చూపడతా. గజ్వేల్లో మీటింగ్ చూపడతాను. గజ్వేల్లో జరిగింది. 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है। ये आपके नेतृत्व में चल रहा है। ये सही हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था। बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डेवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों की तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। I also extend my thanks to the main opposition party, principal opposition party, that is Bharatiya Janata Party, and particularly the floor leader in the parliament on behalf of BJP,
Srimati Sushma Swaraj ji and Sri Arun Jaitley ji will be in the Rajya Sabha from the BJP side. I thank them personally on behalf of the people of Telangana. అలా రెండు విషయాలు నేను ఒకటేమో ఏ కన్నా పైసలు కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అన్నాడు. దాన్ని నేను ఎవరాడనే 32% నుంచి 42%. ఇలా మోడీ గారు పెంచారు గత ప్రభుత్వాల కంటే. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి బాధలు తెలుసు కాబట్టి నువ్వు మాకు సహకరిస్తున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి తరపున ఈయన కృతజ్ఞతలు చెప్పాడు. మళ్ళా దేశ ముఖ్యమంత్రి అందరి తరపు నుంచి అది నోరా మోరా నాకు అర్థం కాదు ఇప్పటికి. మరి అప్పుడు దిమాగ్ ఉందా, ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇవన్నీ ప్రూఫ్ నేనైతే దాన్ని మార్పు లేదు కానీ మీకు డౌట్ ఏం లేదు కదా మీకైతే. ఉందా రాషన్ ఉంది డౌట్ ఉంది మీకన్నా? డౌట్ ఏం లేదు కదా మీకైతే. అయిపోతే అందుకే ఇప్పుడు ఎవరు చెప్తా, సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా కేసీఆర్. సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా. ఇది స్టేట్మెంట్ ఇచ్చినాక అంత డొలివెట్టి స్టార్ట్ చేశారు. సార్ మళ్ళీ ఎట్లా సార్ అంటే మనకి గజ వనికాడు. తెల్లారి మళ్ళీ మా దిలీప్ గారికి ఫోన్ చేసినాడు. ఏం చేద్దాం అంటే మరి ఏదో పోయి బచ్చాడు పోవే అని చెప్పాను. పోయి జుట్టు గిట్ట సార్ అట్లా అంటారా సార్ అని మా దిలీప్ సార్ అన్నాడు. ఏదో ఇక నాకు తెలుసు కదా అన్నాడట. అంటే ఏం తెలుసు అంటే ఏమన్నట్టు ఏం చేయాలి మరి నా వీక్నెస్ అది తిట్టా మరి ఏదో చెప్పు అన్నాడట. మళ్ళా అహ్మద్ పటేల్ గారికి ఫోన్ చేశాడట. ఏందా కేసు ఎట్టమంటే సార్ మాట్లాడింది సార్ సారీ సార్ అన్నట్టు. ఏం సారీ దయ్యం అంటారా? ఏ లేదు సార్ దేవతను చెడబడిస్తాను తెల్ల దేవతను చెడబడించాడు. మళ్ళా రాత్రి దయ్యం తెల్లారి దేవత. ఇది మిషన్ భగత ప్రారంభోత్సవ సభలో గజ్వేలో మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి సామ్రాజ్యం నీది, దీనిలో ఏం లేదన్నా. అసలు విషయం ఏంటంటే ఆయనకి ఇప్పుడు డిప్రెషన్ ఎందుకుంటాడంటే కోవిడ్ సందర్భంగా ఆత్మ నిర్భర భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్తోని దేశ ప్రధాని ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత నేరుగా లబ్ధిదారుల లోపల లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్న తర్వాత ఈయనకు 1 పైసా కమిషన్ ముడతలేదు. స్వనిధి కింద పైసలు నేరుగా ఇస్తున్నాం, బియ్యం నేరుగా ఇస్తున్నాం, కంప్లీట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇట్లా రైతులకు నేరుగా సంబంధించిన డబ్బులు ఏమవుతుంది, ఒక్కొక్కరు 500 రూపాయలు ఇస్తుంది. ఇవన్నీ నేరుగా వస్తున్నాడు. అది కూడా అయిపోతున్నారు. వీడు ఉంది అనేది మంతెన్ని ముత్తారం ఉంది. అది మంతెన్ని ముత్తారంలో ఉన్న కూడా డైరెక్ట్ మీరు మోడీ గారు పైసలు నేను అంటున్నాడు. అంటే ఈయన పరిస్థితి ఏంటంటే సినిమా ఉంది కదా, నాకేంటి డైరెక్ట్ బియ్యం ఇసుక నాకేంటి, స్వనిధి కింద డైరెక్ట్ 10 ఇసుక నాకేంటి, అంతేనా? అది నాకేంటి, ఈయనకి నీకేంటి అని బాధ అన్నాడు. మరి నీకేంటి బాధ అని నేను అంటున్నా. అంటే నేను అందుకే తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు నేరుగా ఈ బ్రోకర్లు, ఈ జోకర్లు, ఈ కమిషన్ ఏజెంట్లు లేకుండా ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా మీకు సహకరించే ప్రయత్నం చేస్తే, నేరుగా మీకు న్యాయం జరిగే విధంగా, లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చేస్తే కేసీఆర్ కు కడుపు మొత్తం నాకేంటి అంటున్నాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ జోకే గుర్తొస్తే నాకేంటన్నది ఇది జోకరే కదా. నాకైతే అమ్మొచ్చింది దాని ప్రశ్న చూస్తే అక్కడ చైనా భాష అందుకే మీకు ముందే అనిపించాను. మళ్ళీ నెక్స్ట్ మాట్లాడు చైనా అని. అందుకే రాజ్యాంగాన్ని మార్చాడు. మరి ఆ చైనా భాష పెట్టారు దాని మరి అవును అఫీషియల్ లాంగ్వేజ్ చేస్తాడు, అధికార భాష చేస్తాడు దాన్ని. ఇక అతి ముఖ్యమైన విషయం విద్యుత్ సంస్కరణ విషయంలో మాట్లాడండి. ఇదేదో మాట్లాడాడు.
మీకు కొన్ని కాపీ కూడా పేరా నిన్న మంచి పేరు విలేకరుల సమావేశం పేరా అది ఇచ్చిందా పేపర్ ఇచ్చిండా ఎప్పుడు ఏమంటాడు ప్రతిసారి ఏమంటాడంటే ఇంత కట్టిస్తాడు ఆ టైం చదివేది పీకేలేదు మళ్ళీ ఆయన అయిపోయి లేదు దానికి ఇంత పెద్ద కట్టిస్తాడు చూసుకోండి తర్వాత చూసుకోండి అంటాడు ఇక అడుగుడు ఎక్కడ అప్పో ఈ మధ్య అడుగుతారు కానీ కొంచెం బుక్ ఇస్తారు ఇక ఇచ్చి చదువుకోని అడుగుతారు మళ్ళీ మీరు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడు లేస్తారు సార్ బయటకు వస్తాడు అప్పటికి ఈ ఇష్యూ అవుతుంది మనకు కొంత డైవర్ట్ చేస్తారు కదా మళ్ళీ అడిగేలేదు ఇంటలేదు కదా చూసేలేదు చూసాక ఫోన్ చేస్తారు నాకంటే ఫోన్ చేస్తారు కేసీఆర్ ఫోన్ చేస్తారు ఎవరన్నా చేస్తారన్న ఫోన్ వల్ల విద్యుత్ సంస్కరణ విషయంలో అన్ని అబద్ధాలేనా అన్ని జూటా మాటలే అన్ని బడాచోరు మాటలే అన్ని బట్టబాజీ మాటలే ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టడానికి రాజ్యాంగం విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నారు ఆగ్రహంతో ఉన్నారు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని దృష్టి మళ్లించడానికి అందులో చెప్తే ఒక సమస్య వస్తే ఒక ఇష్యూ నడుస్తుంటే దాన్ని ఇంకో ఇష్యూ మారుస్తారు దాన్ని ఈసారి మళ్ళా రాజ్యాంగం విషయంలో నడుస్తుంది కాబట్టి నిన్న మందకృష్ణ మాదిగా పెట్టింది నిన్న అందుకే భయపడి మళ్ళీ నిన్న చేసి సాయంత్రంగానే మళ్ళా విద్యుత్ సంస్కరణ స్టార్ట్ చేసాడు సంస్కరణ పేరుతున్నాట ఒక సంస్కరణ మంచి పేరు పెట్టాట ఈయన జూటా వేస్తున్నాట ఏం జూటా వేసాడు నేను అంటే విద్యుత్ చట్టాలు రైతు చట్టాలు మంచి అవి అమలు చేయాలని చెప్పి ఈడేపుతీవి ఆడిపోయి యుద్ధం చేస్తాను ఆడిపోయి పిచ్చోడే మళ్ళీ వస్తేవి మళ్ళీ ఏం చేస్తావు సస్పెండ్ అయితే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాడు అది వ్యక్తివి నోట్ రద్దు మంచిదంటివి మళ్ళీ తప్పు వంటివి ఒకసారి మంచిదంటాడు ఒకసారి కాదు అంటాడు ఇవాళ గతంలో తెచ్చే ప్రయత్నించినటువంటి పవర్ బిల్ 2020 దానికి 2020లో ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరణ చేసింది గతంలో వచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో సవరణ చేసింది దాని తర్వాత 2021 ఫిబ్రవరిలో మళ్ళా కొన్ని మార్పులు చేసింది దాన్ని ఫస్ట్ దాన్ని సవరణ చేసి మళ్ళా కొన్ని మార్పులు చేసింది ఫైనల్ గా ఈ డ్రాఫ్ట్ బిల్లు ఇంకా క్యాబినెట్కి రాలే పార్లమెంట్కి రాలే సబ్సిడీలు కొనసాగించవచ్చు మోటార్లకు మీటర్లు పెట్టొద్దని చెప్పి ఆల్రెడీ ఇది ఉంది దీని ప్రకారము జనవరి 3 రోజు 2022 జనవరి 3 రోజు ఆర్డిఎస్ఎస్ గైడ్లైన్స్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ దీనిలో క్లియర్గా ఇది మొన్న లేటెస్ట్ అనేది జనవరి 3, 2020 రోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చింది ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు పంపింది ఇది లేటెస్ట్ మొన్న పంపింది దీనిలో పీడిఎఫ్ పంపిరా దానిలో మీరు పంపుతారన్న పేజ్ నెంబర్ 3లో ది స్మార్ట్ మీటర్స్ నీడ్ నాట్ బి ఇన్స్టాల్ ఇన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ క్లియర్గా ఉన్నది ఇలా వ్యవసాయ భూములకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు అవసరం లేదు ఇది ఎప్పుడన్నా మొన్నొచ్చింది జనవరి 3, 2022 మరి అన్ని రాష్ట్రాలకు వచ్చింది మరి నీకెందుకు రాలే అది అడ్రస్ మార్చంటారు ప్రగతి అది సచివాలయం గురపడుతుంది కదా అడ్రస్ పాత అడ్రస్ పెట్టిండేమో అన్ని రాష్ట్రాలకు వచ్చిందన్న మరి ఇది ఇయ్యాక ఎక్కడిదో పాతది ఇచ్చింది మీకు ఎప్పటిదో దీన్ని 68 పేజీలది ఇచ్చి ఇగో మీటర్లు పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్న రాష్ట్రం నేను సవాల్ చేస్తున్నా ఇది నీకు ముట్టిందా ముట్టలేదా ముట్టకుండా పంపిస్తాను నేను మీటర్లు పెట్టొద్దు
అని దీనిలో ఉంది. మీటర్లు పెట్టుమని ఎక్కడ ఉందా? ఇది తప్పు అని నువ్వు నిరూపిస్తే నేను సిద్ధం. ఇది కాదు అంటే నువ్వు వెంటనే ఫస్ట్ రైతులను రెచ్చగొట్టడం, ఫస్ట్ రాజీనామా చేయి. ఇదంతా ప్లాన్ ఏంటంటే ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మీటర్లు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఏప్రిల్లో బిల్లు పెంచాడు, కరెంట్ పెంచాడు ఏప్రిల్లో. ఈఆర్సీ ఇప్పుడు పెంచాడట మళ్ళా. అంటే ఇవన్నీ మీటర్లు పెట్టి ఇవన్నీ పెట్టేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు. అందుకే నేను మీటర్లు పెడుతున్నా, ఛార్జీలు వేస్తున్నా అని చెప్పే ప్రయత్నం. దీనిలో తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. క్లియర్ గా కేంద్ర ప్రభుత్వము జనవరి 2022 రోజు క్లియర్ గా క్లారిటీగా ఈ గైడ్లైన్స్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ పంపించింది. ఎక్కడ మీటర్లు పెట్టొద్దని చెప్పి. ఇది వాస్తవము. దీనిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఒక పార్లమెంట్ లో బిల్లు సంస్కరణలు చేసినప్పుడు, సవరణలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ లాంటి మేధావులు 80,000 70,000 పుస్తకాలు ముఖ్యమైన మేధావులు అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ కలిసి కొంతమంది ఒక కమిటీ కూర్చొని దాని మంచి చెడు గుర్తించి దాన్ని గ్రహించి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే అందరు కలిసి దాన్ని ఆమోదిస్తారు. అసలు చర్చనే లేదు. పార్లమెంట్ ఊనవలే, కేబినెట్ ఆమోదం పొందలే, పార్లమెంట్ లో చర్చ జరగలే, ఇక ఏం కానే. ఇప్పుడే సవరణలు మొత్తం సంస్కరణ తీసుకొస్తారని చెప్పి అలా ఆయన ఆగమవుతుండే, ఎవరు ఆగమవుతాడు, ఈయన ఆగమవుతాడు. ఇవాళ మరి నీ ఎంపీలు ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా. నీ ఎంపీలు ఉన్నారు కదా ఆల్రెడీ. నీ ఎంపీలు పార్లమెంట్ అవసరం అడ్డుకో, నీకు ఇష్టాలు కూడా పెట్టకు. నువ్వు అసలు ఈ సంవత్సరాలు ఒప్పుకోకు. మీటర్లు పెట్టద్దని క్లియర్గా ఉన్నది. అంటే నువ్వేంది ఇప్పుడు మీటర్లు పెట్టాలని కోరుకుంటున్నావా? నువ్వు మీటర్లు పెట్టి తూకుంటున్నా గల్లబట్టి బయటకు ఉంచుకొస్తావు. నువ్వు మీటర్లు పెడితే మీటర్లు పెట్టే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము. మీటర్లు పెట్టద్దని కేంద్రం చెప్తున్నది, మీటర్లు పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్, వాస్తవం. ఇది దీన్ని పట్టుకొని గల మళ్ళీ బిల్లులు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కేవలము ఈ బిల్లులు పెంచడం ద్వారా 1,500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వస్తుంది పెంచడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే ఏప్రిల్లో బిల్లులు పెంచడం ద్వారా 7,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే స్థాయిలో బిల్లు పెంచే ప్రయత్నం చేస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్లకు పైగా ఈ బిల్లులు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని పెంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నాకున్న సమాచారం. నువ్వు కరెంట్ ఎవరంటున్నారు? ఫ్రీ కరెంట్ నువ్వు ఇచ్చినది చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇస్తున్నది, ఛత్తీస్గఢ్ ఇస్తున్నది, తమిళనాడు ఇస్తున్నది, కర్ణాటక ఇస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది, పంజాబ్ ఇస్తున్నది. నువ్వు ఇస్తున్నావా? ఈ సమస్య దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? మీటర్లు పెట్టాలని దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? పక్క రాష్ట్రంలో పెట్టినాడు. పక్క రాష్ట్రంలో అప్పుడు స్టార్టింగ్ లో ఆయన పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు. ఒక్క శ్రీకాకుళంలో పెడతారా? తీసేసిండే. ఇప్పుడు ఇంకేమంటాడు? దేశంలో డిస్కంలకు ఇప్పటికే ఈయన 48,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పటికీ. అసలు ఫ్రీ కరెంట్ ఈయన ఇస్తున్నాడు అన్న వాస్తవం. ఫ్రీ కరెంట్ వాళ్ళు ఇస్తున్నారు, డిస్కమ్ వస్తున్నది. నాకు
డిస్కమ్ వాళ్ళు ఇస్తున్నాడు ఫ్రీ కరెంట్, నాకు ఈయన ఇస్తలేడు డిస్కమ్లకు పైసలు, ఫ్రీ కరెంట్ ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఈయన పైసలు కడితే డిస్కౌంట్లో పైసలు కడితే ఈయన ఫ్రీకి ఇస్తున్నాడు. ఇప్పుడు 48,000 రూపాయలు ఇప్పటికీ బాకీ ఉన్నాడు, ఖర్చులు ఒక్క పైసా కడతలేడు, ఇప్పుడు కడతలేడు. ఈయన నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ పైసలు ఎవరు కట్టాలి? 40,000 కోట్ల రూపాయలు మేము కట్టాలి. కాబట్టి కరెంటు ఫ్రీ ఇస్తున్నది ఎవరు? మేమే ఇచ్చేది, ఫ్రీ కరెంట్ ఇచ్చేది మేమే. ఈ మూర్ఖుడు పోతాడు 48,000 కోట్ల రూపాయలు కట్టాడు, కానీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టున్నాడు, డిస్కౌంట్ ఇచ్చేది ఫ్రీ కరెంట్. ఈయన ఒక్క పైసా కట్టాడు, ఇప్పటికే నష్టాలు, డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం అంధకారమే ప్రమాదం ఉంది. ఈయన ఏం అసలు ఈయన ఏం కడతాడు? ఈయన ఈ పాత బస్తీల 70 నుంచి 80% అసలు బిల్లే కడతలేరు. ఏ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవ్వరు కడతలేరు. అవన్నీ దీని లెక్క కలిపిండి అయిపోయి ఫ్రీ కరెంట్ అంటున్నాడు. రైతుల పొట్టు దోసుకుంటాడు, బయట కరెంట్ అమ్ముకుంటాడు. ₹48,000 కోట్ల రూపాయలు బాగున్నాను ఇప్పటికీ. ఇప్పుడు ఇప్పటికి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు ఈయన ఇస్తున్నా ఫ్రీ కరెంట్. నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చి దానికి పైసలు కడితే నువ్వు ఇచ్చినట్టు. అన్ని సబ్సిడీ అన్నిటి మీద బ్యాంకులు అప్పులు తీసుకున్నాడు, అన్ని అప్పులు తీసుకున్నాడు మొత్తం. ఇది ఒక్క రూపాయి పెట్టే, అన్ని అప్పులే. ఇంకంటాడు దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే 2 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా మోడీ సర్కారు వాడతలేదట. అవసరం వాడతారు, లేకుంటే లేదు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే మోడీ సర్కార్ 2 లక్షల మెగావాట్ల విద్యుత్ మాత్రమే వాడుకుంటుందట. అని తెలుసుకోవాలి. స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి వాస్తవ వినియోగం తేడా ఉంటుంది. దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. మరి నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్ర 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ 17,500 మెగావాట్లలో 4,000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇస్తుంది ఎన్టీపీసీ ద్వారా. దీనిలో ఈ 17,500 మెగావాట్లలో తెలంగాణ రాష్ట్రం సగటున 6,000 మెగావాట్లు మాత్రమే వాడుకుంటుంది. ఎక్కువ 10,000 అన్నా, 6,000 నుంచి 10,000 మెగావాట్లే వాడుకుంటుంది. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు పీకుడు వానివి, నువ్వు చాలా అడ్జస్టదా, కేంద్రం ఏం వాడుకుంటలేదు కదా. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు వాడేది ఎంత? 6 నుంచి 10, సగం కూడా వాడతలేవు. నువ్వే వాడవు, మోడీ గారేమో వాడతలేనట్టు. మరి నువ్వెందుకు వాడతలేవు? పెట్టుకో, రేపంచి మీద వైర్లు వేసుకొని తిరుగు, అటు ఇటు వైర్లు వేసుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోటి, వెనక పెట్టుకో, ముంగటోటి వెనుకోటి, కిందికే పెట్టుకోటి, కింది కూడా ఒకటి పెట్టుకొని ఎక్కువ కరెంట్ కాలు తీరు, కరెంట్ కాల్చుకో. ఇంకా మిగతా తిరుగుతప్పుడు చేస్తేవచ్చు, ఎట్లా వాడాలో చెప్తావచ్చు. అబ్బా, అవసరానికి విద్యుత్ వాడతారా అన్న? విద్యుత్ వాడతలేరు, వాడతాను ఆయన. నాకు అర్థం కాలేదు, నాకైతే మరి అది ఏదో అర్థం కాలేదు. తిరుగుతారా పువ్వు. కానీ విద్యుత్ బిల్లు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి దీని మీద రైతాంగం భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి అబద్ధాలు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనకే మీటర్ పెడతాం. నీకు మీటర్ పెట్టు గ్యారెంటీ, నీ కౌంట్ డౌన్ కోసం. ఎట్టి బస్సులో నువ్వు విద్యుత్ బిల్లులు పెంచినా, మీటర్ పెట్టినా అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే రైతులు తస్మాత్ జాగ్రత్త. ఈయన మీటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దాన్ని గ్రహించండి. కేంద్ర ప్రభుత్వము క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు. మీటర్లు
వ్యవసాయదారులకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు. డిస్కమ్లకు సబ్సిడీ ఇవ్వని చెప్పి 2020 ఇస్తామన్న డిస్కౌంట్ సబ్సిడీ అని. ఇది అది కూడా అమలు చేస్తాడు. సబ్సిడీ ఇస్తాడు. ఈ సబ్సిడీ పక్క పెట్టి కట్టే కడతలేదు కదా, కట్టే కడతాడు పైసలు. చెప్పాలి రాష్ట్రం ఎందుకు కడతలేవు? ధనిక రాష్ట్రమే కదా. మళ్ళీ కేంద్రం ఇస్తలు దాని కూడా కేంద్రం ఇస్తలు అసలు కూడా మళ్ళీ. వాళ్ళ రాజ్యాంగం గురించి ఇంత ఘోరంగా మాట్లాడన్న కుమారాన్ని నిన్నడవచ్చు. నిన్న మందకృష్ణ మాది అన్న ప్రోగ్రాం పెట్టింది. నిన్న అఖిలపక్షం పేరుతోని ఈ రాజ్యాంగం విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా అందరం ఒక్కటి కావాలి, దీన్ని ఎట్టి బస్సులో అడ్డుకోవాలి, ఖండించాలని చెప్పి హలో పెట్టిన తర్వాత భయం చాటేది ముఖ్యమంత్రికి. నిన్న కూడా ఎంత బరిదగించి మాట్లాడుతున్నాడు. దళితులకి ఏమొస్తామే, దళితులకి ఏం సంబంధమే అంటున్నాడు. తలకే ఊపుకుంటా ఇట్లా ఊపుతాను కదా, ఇట్లా ఆపినా కదా, ఊపేది వేరే ఉంది కదా లోపల. అసలు దళితులకి ఏం సంబంధమే అంటే నీకు సంబంధమా, నీకేం సంబంధం అంటున్నా. ముడుకో బిడ్డ ఒక్క పేజీని టచ్ చేసి చూడు. ఇందిరాగాంధీకి ఇట్నే మొత్తం మాటి మసైపోయింది. ఇందిరాగాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడితే మొత్తం మాటి మసైపోయింది. నీ బతుకు గట్టిన అవుతుంది. నువ్వు మాట దాంట్లో పోతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి పోతున్నావు. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ అందరూ మెచ్చుకుంటున్నావు కదా. వాళ్ళ రాజ్యాంగం విషయంలో ఇలా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కావనా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కావనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కించపరిచే విధంగా వివరిస్తున్నాడు. ఇవాళ దళితులకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటున్నాడు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నాడు. దళిత బంధు ఇయ్యాలంటే రాజ్యాంగం రాయాలట, మార్చాలట. దళిత బంధువు రాజ్యాంగం సంబంధం ఏంది? సవరణ చేయి, సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా దాంతో పోల్చిండేది ఇంకా సిగ్గులో కూడా మాట్లాడండి. అది రాజ్యాంగానికి ఎలా అంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లట. మంచి ఇవ్వాలనేది రాజ్యాంగం ఎందుకు మార్చాలంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు, మన స్పీడు 45 కిలోమీటర్లట. నాకేం అర్థం కాలేదు. దీనికి అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థం కాలేదు మీకు? అంతర్జాతీయ ట్రక్ స్పీడ్ 105 కిలోమీటర్లు స్పీడు, మన స్పీడు 45 కిలోమీటర్లు రాజ్యాంగాన్ని మార్చాలట. నేను చెప్పి తప్ప అదేనాడు కదా, నేను చెప్పేది తప్పి కాదు కదా. విన్నారంటే మీరు విన్నారు, అది నేను చెప్పింది వాస్తవమే కదా. మా రాజ్యాంగం మార్చామా అని? ఇప్పుడు దీనికి రాజ్యాంగానికి మార్చడానికి ఏమైనా తేడా ఉంది, అని సంబంధం ఉందో చెప్పన్నా. ఎంత స్పీడు అంతే స్పీడు ముఖ్యమంత్రి తీసి గుద్దుదర కారణం. మళ్ళా ఇప్పుడు బండి మీద బైక్కు 200 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది దానికి. అంటే 200 కిలోమీటర్ బిగుతాం మనం ఎంత పోతాం? ఎంతవరకు ఎంత పోతాం? రాజ్యాంగాన్ని అంటే మొత్తం మార్చాలంటే. ఇంకోటి చెప్పిండు, చైనా మీద బాగా ప్రేమ బాగా ఎందుకు అర్థమవుతలేదు ఆయన. చైనా 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 కట్టి ఆడ ఏంది ఎంత తప్పిండో కదా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రాజ్యాంగం చాలా మంచిది అన్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సత్యదానికి ఆయనే అధ్యక్షుడు, అవునా కదా? కాబట్టి ఇక ఆయన ఏం చెప్తుంది, ఇక ఆయన ఇప్పిందే రాజ్యాంగం, ఇక సత్యదానికి ఆయనే కదా. ఇప్పుడు ఈయన అదే ఇక అంటే నేను ఉన్న రోజులు నేను ఇక సత్యదానికి ఆయన ఉన్న బతుకున్న రోజు, ఎందుకంటే నేను ఇంకో జాబ్ కోరుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నావా, మా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా బతకాలి, ఇంకా దోసుకోవాలి. ఇంకా తదాస్తు దేవతలు దండపడుతుంది. మళ్ళీ లేనిపోతే తలకాయ దోసుకుంటే ఇంకా తలకాయ పెడుతుంది. మళ్ళీ
మళ్ళీ దూసుకుని చదివితే నువ్వే అన్నావు కదా, అందుకే తదాసు దేవతలు ఆశీర్వదించడం మళ్ళీ పబ్లిక్ అన్నాయి అంటారు. అయితే ఈయన కూడా ఏమంటే బతికిన రోజులు నాదే సామ్రాజ్యం, నేను చెప్పిందే రాజ్యాంగం, దేశంలో నేను రాజ్యాంగాన్ని అమలుపరుస్తా, నా రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నా కుటుంబం రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది, నేను చెప్పిందే రాజ్యాంగం అంతే, ఎవడైనా ప్రశ్నిస్తే తీసి తొక్కుతా. చైనాలో అదే జరుగుతుంది కదా, ప్రశ్నిస్తే మొత్తం వాహనాలు ఎక్కి చంపుతారు. అంటే చైనా లెక్క ఇదే కమ్యూనిస్టులు పట్ల వచ్చి కలిసిపోయారు కదా పాపం, కమ్యూనిస్టులు కలిసిపోయారు కాబట్టి ఈ మధ్య చైనా మీద బాగా ప్రేమ పుట్టింది. నాకు ప్రేమ పుట్టి చైనా ఎట్లా అన్నారో అట్లా అటువంటి రాజ్యాంగం వాళ్ళే మార్చుకున్నారట. మార్చాల్సింది నిన్ను, తీసుకుని బంగాళాఖాతం కలపాల్సింది నిన్ను, తెలంగాణ చరిత్ర తెలియరాల్సింది మనం. అంటే ఈయన ఎంత అహంకారం చూడండి, ఎంత ప్లాన్, అంటే ఎంత మూర్ఖత్వం ఏది. అంటే బతుకున్న రోజులు నాదే సామ్రాజ్యం, ఇక నేనే పోటీ కానీ నేనే తోపు కానీ నన్ను ఎవ్వడేం బీకలేడని చెప్పి ఒక అహంకార పూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రాజ్యాంగం విషయంలో ఏ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాగుతుండో, ఎట్లా మొరుగుతుండో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈయన కూడా శాశ్వతంగా ఏడానే ప్రయత్నం చేస్తాడు. ఏడాదిద్దామా డబుల్ బెడ్రూమ్ రాబోయిన రాజ్యాంగంలో ప్రశ్నించవద్దు. దళితుడు ముఖ్యమంత్రికి ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దు, ఆయన కుటుంబం ఇప్పుడు ముఖ్యమంత్రి కావద్దు. ఒప్పుకుంటారా రాజ్యాంగం అనేది? 3 ఎకరాలు అసలు వేయడు, అయితే ఈ పద్ధతి సాగిస్తాడు. ఒప్పుకుంటారా మీరు? నోటిఫికేషన్ చదవలేదు, ఇక ఒప్పుకుంటారా మీరు? ఆయన కుటుంబం మాత్రమే రాజ్యం వెళ్తుంది, ఒప్పుకుంటామా చెప్పండి? ఇటువంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసి బంగాళాఖాతం ఎన్ని పాత్ర చేస్తాం బిడ్డ. ఎదుటి కించపరచుడు, ఎదుటి అమరపరచుడు. నేను అంటాను ఇంకా ఏమంటాడు, నీటే మాట్లాడాలి, విమర్శ ఏంటి చాలా నీటే మాట్లాడేది. నేను మాట్లాడేనా అంటుండు, ఉన్నాయి బూతులే అనే వీడియో ఉంది, అది నేను తిట్టే అంటుండు. 2 అన్నవేలు, 3 అన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేలు, నరుకుతా అన్నవేలు, 3 ముక్కలు 6 లక్కీ నెంబర్, సారీ లక్కీ నెంబర్ 6 ముక్కలు నరుకుతా అన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేలు, ఇవన్నీ ఎవరన్నారు? వేరన్నా రూపం వచ్చి లోపల చేరిందా లోపడేదన్నా ఆ రూపకంగా మాట్లాడిస్తున్నాడు ఆయన. ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నీచ స్థాయికి దిగజారి ఇవాళ ప్రజలు చూసి నేను అసహించుకుంటున్నాను. నేను వాస్తవాలు మాట్లాడు, ఏది పడుతుంది ఏదో ఉన్నాయి లేని అన్ని చూపెట్టి, పాత చూపెట్టి, కొత్త తెలిసినా తర్వాత నటించి యువకులను రెచ్చగొడతాడు, రైతులను రెచ్చగొడతాడు, తెలంగాణ సెంటిమెంట్ ప్రజలను రెచ్చగొడతాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఈయన మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఈయన చిట్టా బయటకు వస్తున్నది. కాబట్టి ఏం చేయాలి? ఏం చేసినా నన్ను నమ్మతలేరు, నా మాటలు నమ్మతలేరు. ఈ కోతలు కోసి కోసి లాస్ట్ అందరూ అర్థం చేసుకుంటున్నాను. నా ఈ కోతలు అర్థమైపోయింది. ఇచ్చిన హామీని ఒక్కటి నెరవేర్చలే. కాబట్టి ఏం చేయాలి? అయితే కేంద్ర ప్రభుత్వం తిట్టాలి. కేంద్ర ప్రభుత్వం తిట్టి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ద్వారా రేపు ఈయన మీద విచారణ ప్రారంభమైతే, నేను తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ సెంటిమెంట్ కోసం మళ్ళీ ఆలోచిస్తున్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓరో లేక నా మీద విచారణ ప్రారంభం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు. నువ్వు నెంబర్ 1 తెలంగాణ ద్రోహి. నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు సంతకం ఎందుకు పెట్టలే? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నువ్వు ఏడికి పోయినావు, ఏం బీకినావు? ఏడా నువ్వు పార్లమెంట్కి ఎందుకు పోలే? చెప్పాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి.
కాబట్టి నీలాంటి తెలంగాణ ద్రోహికి దేశ ద్రోహికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే అర్హత నీకు లేదు. అన్ని మూసుకొని మంచిగా ఉంచుకో, రెస్ట్ తీసుకో మంచిగా. మన ఆర్టీకి తీసుకున్నారట ముఖ్యమంత్రి గత సంవత్సరము ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారంటే 140 రోజులన్నా 140 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆర్టీకి తీసుకున్నది లెక్క. 140 రోజులు ఇప్పుడు చూస్తే కామన్ గా ఆర్టీ ఏం పెడతామన్నా, మా నాయకుడు మా ముఖ్యమంత్రి ఎన్ని రోజులు బయట తిరిగి రెస్ట్ తీసుకున్నట్టు ఈయన 140 రోజులు ఫామ్ హౌస్ ఉన్నట్టు వచ్చింది అలాగే. అది కూడా లెక్క తప్పించినట్టున్నారు బాబు. ఆ పని ఎలా అది కూడా తప్పించినట్టున్నారు. అది కూడా అంటే దానిలో సండేస్ తీసేసి రావచ్చు, సండేస్ హాలిడేస్ తీసేసి రావచ్చు అన్న. పండుగలు సండేస్ అన్ని చేస్తే అవి 50 రోజులు అది అంటే 200 రోజులు 100 రోజులు తిరిగిండే బయట. నాకు కూడా అనుకున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి నీ స్థాయి దిగజారుకో. ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా దయచేసి మాట్లాడకు, అవహేళన చేసే విధంగా మాట్లాడకు, అహంకారంతో మాట్లాడకు. డబ్బులుంటే తెలిసి మనిషి పెట్టుకో, కానీ పెట్టుకో. సింగపూర్ పెట్టుకుంటావా, లండన్లో పెట్టుకుంటావా, మస్కట్లో పెట్టుకుంటావా, దుబాయ్లో పెట్టుకుంటావా, మలేషియాలో పెట్టుకుంటావా, నీకు నచ్చిన నీ చైనాలో పెట్టుకుంటావా, మీ అన్నలున్న పాకిస్తాన్లో పెట్టుకుంటావా, మీ తమ్ముడున్న తాలిబాన్ దగ్గర పెట్టుకుంటావా, ఇక్కడ పాత బస్సులో పెట్టుకుంటావా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాత బస్సులు గుర్తొచ్చింది. మత విద్వేషాలు తెచ్చగొడుతున్నారు. ఎక్కడ తెచ్చగొట్టారు? ఉత్తరప్రదేశ్ లో యోగి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా మత ఘర్షణలు జరిగినాయా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ మూర్ఖత్వ పాలనలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బైంసాలో జరిగింది. బైంసాలో నీ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల వల్ల అక్కడ హిందూ యువకులకు పీడీ యాక్ట్ పెడితే పిచ్చోడానికి పిల్లలకి పీడీ యాక్ట్ పెట్టకూడదని చెప్పి హైకోర్టు కొట్టేసింది పీడీ యాక్ట్ ను. ఏం జరిగిందో తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బైంసాలో సంక్రాంతికి తగ్గాలు చేస్తే తగ్గాలు ఎప్పుడు తగ్గాలో ఉచ్చబోతున్న దొంగ నా కొడుకులు కొంతమంది. నాకు హిందువులైన తగలబెట్టిన మొత్తం బూడిద అయిపోయినాయి, నిలువ నీడ లేదు, సత్వికలు కాకపోయినాయి, బంగారం ఎత్తుకపోయారు, మెడల పుస్తకాలు పులుసుకపోయారు. బైంసాలో నిలువ నీడ బయట పరదలెత్తుకొని బతికిన మా వాళ్ళు. ఫైర్ ఇంజన్ ఆపుకోవడానికి ఫైర్ ఇంజన్ వస్తే ఫైర్ ఇంజన్ పైపులు పోసేసారు. ఇలా పసిపిల్లలకు ఆకలితుందని పాలు ఆడకపోతే పాలు తెచ్చే యువకుల మీద దాడి చేసి పెట్రోల్ వచ్చారు. ఏం చేసింది పోలీస్? ఏం చేసింది? నీకు కొమ్ము కట్టకపోతే అధికారులు ఏం చేశారు? హిందువు అయిన కారణంతో మందాగి వచ్చిందట. మందాగేనా నువ్వు? మందాగి అధికారులు కొంతమంది పెట్టుకున్నావు. పచ్చకామలకు లోకంత పచ్చాడు నీలక అందరూ ఉంటారనుకుంటాను. బైంసాలో ఎంతమంది అలా తంగ విద్యార్థులతో చర్య తీసుకొని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు తగలబడ్డది హిందువుల మీద, అలా ఇల్లు తగలబడ్డది హిందువుల మీద, దాడి చేసింది హిందువుల మీద, ఆస్తులను దొడ్డ తెచ్చింది హిందువులది, బంగారం ఎక్కపోయింది హిందువులది, హత్యాయత్నం చేసింది హిందువులను, ఇలా పీడీ యాక్ట్ పెట్టింది హిందువుల మీద, థర్డ్ డిగ్రీ పెంచింది హిందువుల మీద. మొన్నటి వరకు బెయిల్ రాకుండా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు కూడా బెయిల్ రాకుండా వచ్చింది హిందువుల మీద. నువ్వా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి బైంసాలో ఏం జరిగిందో. రేపు బరాబర్ వేయడం పాత బస్తీకే వేయడం రాష్ట్ర ముఖ్య తెలుసుకో. నీకు వణుకుతున్నావు ఎంఏ పార్టీ అంటే వణుకుతున్నావు, గజగజ వణుకుతున్నావు. నీకు సమాధానం ఇచ్చింది ఓవేసి పాత బస్తీకి పర్మిషన్ తీసుకొని చెప్పి అన్ని ముట్టుకొని ఇంట్లో కూర్చున్నాను. నీ కార్యకర్తలు, నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తే నువ్వు ఎన్నికల ప్రచారం చేయాలి. ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. మీరు పోటీ చేస్తే రాలేదన్నా కేసీఆర్ సారు, మిమ్మల్ని గెలిపేయడానికి రాలేదన్నా కేసీఆర్ సార్, మీరు జెండబోచ్చారన్నా. ఎంఏ పార్టీ భయపడి రాలేదన్నా. మేము వచ్చినామన్నా ఇదే పాత బస్తీకి వచ్చినామన్నా, చార్మినార్ గడ్డ దగ్గర భారత్ మాత గీజని నినదించమన్నా, జై శ్రీరామని గర్జించమన్నా, చార్మినార్ మీద కాచార్యాన్ని రేపు రాయించమన్నా, సభను స్వీకరించమన్నా, తొడగొట్టి ముందుకు వచ్చామన్నా. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం అన్నా. మీ ముఖ్యమంత్రి నమ్మకండి. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి మీ నాయకుడు దాన్ని సమర్థిస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా అబాస్ పాలన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. వద్దన్న మన రాజకీయాలు వద్దన్న, ఈ చిల్లర రాజకీయాలు వద్దన్న, దేశం కోసం పనిచేద్దామన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేద్దామన్నా. కానీ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మీరు మోసపోకుండా ద్రోవులకి ఇలా కనీసం ద్రోవులను పక్కన వేసుకుంటారన్నా. మీలాంటి కార్యకర్తలకు ఎంతమందికి ఇచ్చిందన్నా? ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తాడో వాళ్ళందరూ లోపడేస్తే బయటికి వస్తే చచ్చిపోతామని చెప్పి అలా బెయిల్ తీసుకుంటే చాలా మంది ఇప్పుడు కూడా బెయిల్ తీసుకోవడానికి కూడా జైలు నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతుందంటే అంటే శాంతి భద్రత ఏ విధంగా కాపాడబడుతున్నాయో ఉత్తరప్రదేశ్లో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. కాబట్టి అన్నిటినీ ఏదో ఒక్కటి జరిగానే మొత్తం భూతత్వాలు చూపెట్టి వాళ్ళ మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అలా కర్ణాటక గురించి మాట్లాడాడు. ఇప్పుడు హిజాబ్ గురించి మాట్లాడి రెచ్చగొట్టింది ఎవరన్నా? నేను మాట్లాడాను ఎప్పుడైనా హిజాబ్ గురించి? మా పార్టీలు ఇక్కడ మాట్లాడారు ఏమన్నా? ఈయననే మాట్లాడాడు. అంటే రెచ్చగొడుతుందిగా, అంటే రాజ్యాంగం విషయంలో విశ్వసించింది కాబట్టి మళ్ళా మతం మీదకి లేపాలే, తెలంగాణలో మత విద్వేషాలు తగిలించాలి, మన దాన్ని బీజేపీకి నెట్టాలి. హిజాబ్ గురించి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎక్కడ వ్యాఖ్యలు చేయొద్దు. మళ్ళీ నేను సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించి వాళ్ళ వ్యాఖ్యలు చేసిండు. నీకు ముస్లిం మహిళలంటే గౌరవం ఉంటే నువ్వు త్రిబుల్ తలాక్ ను సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నా లేదా? వాళ్ళ బతుకులు బర్బాద్ అవుతున్నాయా లేవా? ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటున్నారని భావించే హిజాబ్ అనే కొత్త సమస్యను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నము సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. బెంగళూరులో కర్ణాటకలో ఉన్నట మత విద్వేషాలు లభిస్తున్నాడు, అందుకే పెట్టుబడి వస్తలేవట. ఇవాళ 2022 ఇది కర్ణాటకలో బ్రోకర్గా వ్యవహరిస్తున్నారా? నేను బొంద చేస్తాను. 1,00,000 కోట్ల పెట్టుబడి కర్ణాటక రాష్ట్రంలో ఆపేది వాళ్ళ ఎఫ్డిఐ. తెలంగాణలో అదే కర్ణాటకలో ఎఫ్డిఐ ఏంటంటే హాఫ్ ఇయర్ లో 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చినాయి. ఇక మన రాష్ట్రం ఎక్కడుంది తెలుసా? ఎన్నో ప్లేస్ ఇది? 1, 2, 3, 4, 5, 6 7,000 కోట్లే. నక్కకు నాగలగుతున్న ఫరక్ ఉన్నది. కర్ణాటకలో అంటే మత విద్యలో ఎడస్తాయి అంటున్నాడు. రే కర్ణాటకలో అన్ని వర్గాలను సమానంగా చూసేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టే అన్ని కంపెనీలు పెద్ద పెద్ద సంస్థలు విదేశీ పెట్టుబడులన్నీ కూడా కర్ణాటకకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తలేవు? కమిషన్ కావాలని, పర్సంటేజీలు కావాలనే. పర్మిషన్లు ఇస్తే పర్సంటేజా, జాగాలు ఇస్తే కమిషన్లేనే, దానిలో పార్ట్నర్షిప్ కావాలనే, నీ కుటుంబానికి పార్ట్నర్షిప్ కావాలనే, నీ నాయకులకు పర్మిషన్ కావాలనే, కమిషన్లు కావాలనే. ఎందుకు వస్తాయి? మరి తప్ప ఇది రాష్ట్ర ముఖ్య చెప్పాలి, సమానం చెప్పాలి. ఇది 6వ ప్లేసు. 1, 2, 3, 4, 5 6వ ప్లేసు. కర్ణాటక నెంబర్ 1 ప్లేస్. గురించి మాట్లాడుతావు, కర్ణాటక గురించి మాట్లాడతావు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంది, ఢిల్లీ తర్వాత గుజరాత్ ఉంది, గుజరాత్ తర్వాత తమిళనాడు ఉన్నది, తర్వాత నువ్వు ఉన్నావు, మన రాష్ట్రం ఉంది. ఇది కారణం వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఇది అబద్ధం అదేంటి? కాబట్టి వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాస్తవాలు చెప్పాలి. నీ మాటలు నమ్ముతాడు. ఇప్పటికే నీ మాట నమ్మకుండా అయిపోయాడు. నేను చెప్తే మళ్ళీ చెల్లె రూపాయి అయిపోయాను నువ్వు. ఇప్పుడు అవుతాడు గుజరాత్ మన యూపీకి ఎందుకు వాళ్ళు ఎలక్షన్ చెప్పిన కదా, సపరేట్ హెలికాప్టర్ తీసుకుని పోయి ఎట్లా బీజేపీ గెలుస్తుంది. ఇక పట్టించుకోడు. మళ్ళీ అబ్బో ఇక మళ్ళీ పోతే అవునా నిన్న ఇది ఎవరే ఎరికి
సమతామూర్తి ఓలే అని దానిలో కుట్రుందన్న. అంతకుముందేనే రామానుజ తర్వాత చరిత్ర ఓలేనే. మన మోడీ గారు వచ్చి రామానుజ చరిత్ర మొత్తం చెప్పిండు. ఎందుకంటే పేద ధనిక తేడా లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ధార్మికత వైపు, సనాతన ధర్మం వైపు తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రామానుజుల వారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన. అటువంటి ఒక ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఇలా చిన్నజీయ స్వామి వారు ఇలా ప్రతిష్ఠించారు. అందరు వచ్చారు. ఈయన కలవరా ముఖం లేదు. ఎందుకు అంటే ఇక పేదోళ్ళు కులాలకు అతీతంగా పేదోళ్ళని తీసుకొచ్చి తర్వాత ధర్మం వైపు వేస్తే నొప్పుకుంటాను. దానికి సమావేశాలు కదా, ఈక్వాలిటీకి వ్యతిరేకంగా దీని ఐక్యతను దెబ్బతీయాలి కదా. అంటే రాక్షసానందం పొందాలి దాని ద్వారా. కాబట్టి అది పోలే కార్యక్రమం పోలే. అంతకుముందు రోజు వచ్చిండు, 2 సార్లు వేయండు. మరి ఇప్పుడు ఎందుకు ముఖం తెలుసు అర్థం కాలే వారు. రాష్ట్రపతి గారు వస్తే పోయి అది కూడా ఎందుకు వచ్చిందంటే రాష్ట్రపతి ఆయన కూడా ఒప్పుతుండే. మొన్న రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బహిష్కరించాడు. దేశంలో బహిష్కరించలే. అంటే రాష్ట్రపతి ఒక దళితుడు కాబట్టి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రపతి ఒక దళితుడు రాష్ట్రపతిని అవమానపరిచే విధంగా బహిష్కరించాలని చెప్పి మేము ఆరోపించాం. కాబట్టి మళ్ళా ఎక్కడ కొంచెం మార్పులు వేసుకోవడానికి పోయి స్వాగతం పలికింది. లేకపోతే వెళ్ళి కూడా ఒప్పుతాడు, కూడా ఒప్పుతుండే. అన్ని విషయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా వాస్తవం చెప్పు, లేకపోతే ఇట్లా కోసం ఎదుటి వ్యక్తిని కిటపరిచి నీకు డబ్బుందని అహంకారంతో మదంతో బలిపెక్కి బరిదెగ్గించి ఏది పడితే మాట్లాడదంటే తెలంగాణ సమాజం సహించదనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నేను అడగారు ఉంటారు, అది మనకేం తెలుసు. జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ పెట్టుకున్నాను. అంతర్జాతీయ పార్టీ పెట్టుకున్నాయి. అర్థం చైనా పోతారు కదా, చైనా ఇల్లుకున్నాడు వచ్చామన్నా, దుబాయ్లో ఇల్లుకున్నాడు, సింగపూర్లో ఇల్లుకున్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు వచ్చామన్నా, పాకిస్తాన్లో కొన్నాడు. ఇలా దోస్తున్నాడు పేరు పేరు ఉన్నాడు బతుకున్నాడా ఉన్నాడు కదా. ఇద్దరు కంబైన్ గా ఫామ్ హౌస్ పెట్టుకున్నాడా పాకిస్తాన్ లో. ఇప్పుడు తాలిబాన్ అక్కడే పెట్టుకున్నాడు ఒకటి. ఇక్కడ చూస్తుండే, ఇక్కడ చూస్తే అక్కడ లింక్ ఉన్నది అన్న. కేసీఆర్ అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదంతో సంబంధం పక్కా ఉంది. లేకుంటే ఈయన పేరు ఈయన ఎందుకు ఫోన్ చేస్తారు? ఆయనాడు కదా, ఈయన అయిపోయినాడు. ఏం చెప్పి ఎట్లా అయిపోయింది నీకు? ఐఎస్ఐతో సంబంధాలు ఈయనకు ఉన్నాయి, అందుకే సర్జికల్ స్ట్రైక్ జరగలేని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోతే ఈయనకు చాలా బాధపడుతున్నాడు. వీర జవాన్లు చనిపెడితే వాళ్ళు త్యాగం చేసి త్యాగాన్ని గుర్తిస్తలేడు అంటే ఈయనకు అక్కడితో సంబంధాలు పక్కా ఉన్నాయి 100%. ఎవరు దేకిండు అంటే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఎవరిని కలుస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ పోయింది ఎవరిని? లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి పోయింది కదా, జైలుకి పోయింది కదా, కలిసిండు. అలా కొడుకు వస్తే నేను పోలే, మా నాన్న జైలుకి పోయిండు అన్నాడు. మా నాన్న పంపిస్తా అన్నాడు. స్పెషల్ ఫ్లైట్ ఈయన పంపిండు, దాంతోపాటు యూపీకి పైసలు పంపిండు. నన్ను విలువ అంటే ఎవరు విలువలే, పైసలు చంపకపోయింది మంచిగా. ఈయన విలువలు ఎవడు? ఈయన వెళ్తే ఓటు పడతాయా? అయిపోయిందా? నిన్న మొన్న చిదంబరం పిలుస్తాను. చిదంబరం అంటే వీళ్ళంతా జైలు మేట్స్, క్లాస్మేట్స్ గా జైలు మేట్స్ అందరు కలుస్తారు. ఇక ఏంటంటే చిదంబరం కూడా జైలుకి పోయాడు కదా. అడుగుతారు సార్ జైలు ఎట్లుండదు సార్ అని అడుగుతారు. అంటారు జైలు మేట్స్ అంతా ఒక్కరెత్తురు. ఇక అంటే ఈయన చేసే అక్రమాలు, ఈయన చేసే దుర్మార్గాలు, ఈయన చేసే అక్రమాలు, ఈయన ఫామ్ హౌస్ లో వండుడు, ప్రగతి భవన్ వండుడు అన్ని కరెక్ట్ అంటే మంచివాడు గవర్నర్. అంతకుముందు గవర్నర్ ఫస్ట్ మంచిదన్నారు కదా. అన్న సుప్రీం ఇదేంటి ఇప్పుడు నేను రాసిందా? ఇది నేను రాసిన అనేది దీనిలో క్లియర్ ఉంది. దీనిలో క్లియర్ ఉంది కదా. సుప్రీంకోర్టు ఒక్కసారి ఇచ్చినాక దాని గురించి మాట్లాడు కోర్టు ఉల్లంఘన అవుతుంది, కోర్టు ధిక్కారం అవుతుంది.
అన్ని సీట్లు మేము గెలుస్తాం. ఇవి ఏం చెప్పారో కేసీఆర్ సార్ మనం చెప్పిన సర్వే పీకే టీమా టీం పెట్టుకున్నాడు, స్ట్రాటజీ టీం పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాళ్ళు సర్వే చేస్తే 3 నెలల క్రితం భారతీయ జనతా పార్టీ 64 సీట్లు గెలుస్తుందని ఇచ్చారు. వాళ్ళ సర్వేలోనే 64 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి వాళ్ళ సర్వేలో వచ్చింది. వచ్చి తప్పనే డిప్రెషన్లకు లోనయ్యారు. ఇది 4 నెలల క్రితం ఇది. అది చేస్తాడు ఈయన పోటీ కాదు, పులి కదా. ఈయన పులి అని ఈయన అంటాడు. మళ్ళీ మెడ కట్టి రాయించుకుంటారంట. ఆ పిల్లలు బాధపడుతున్నాడు. మా జాతకలు పోతారా 100% ఉంటుంది అని తెలిసే మారుతుంది కదా. నేను ఇంతమంది చెప్తాను కదా, మళ్ళీ ఇంతమంది చెప్తున్నాను అట్లా పోతారని తెలిసే అది స్టార్ట్ అయిందని తెలిసే మళ్ళీ తెలంగాణ సెంటర్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఊరు తెలియదు. అది ఈయన పోటాడు, ఈయన రాజ్యం ఈయన ఏం చేసిండు? ఈయన డబ్బులు పెట్టబడి ఇచ్చిండా? కేంద్రం డబ్బులు ఇచ్చింది కదా. ఏం చేసిండు మరి? ఈయన ఎంతమందికి ఇచ్చిండు? హైదరాబాద్ అభివృద్ధి ఏం జరుగుతుంది? ఎవరి నిధులు జరుగుతుంది? ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయన చెప్పారు కదా 42% పెంచిందని చెప్పారు. మేము చెప్పలే, కిషన్ రెడ్డి చెప్పలే కదా, మేము చెప్పలే కదా, ఆయన చెప్పింది కదా. ఏం హరించారు చెప్పాలి కదా ఆయన. ఏం హరించారు చెప్పాలి కదా. ఏం హరించి ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు చెప్పి దాని మీద చెప్పిన, వ్యవసాయ చట్టాలు దాని మీద చెప్పినాం. ఇంకేం హరించారు? ఏం అభివృద్ధి చేసింది? మన కుటుంబం రాజ్యం వెళ్ళాలి. రైతుల ఆత్మహత్యల కోసం తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువైనా కాబట్టి దేశం మొత్తం ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తారా? తెలంగాణలో ఉద్యోగాలు బాగా వస్తున్నాయి, నోటిఫికేషన్లు ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. నిరుద్యోగ బిజినెస్ రాష్ట్రం దేశం మొత్తం ఇవ్వాలనా? ఇండియన్ దేశంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోలే, ఓ తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటారా? దేశం మొత్తం చేసుకోవాలి కదా. ఉద్యోగంతో నిబ్బెట్టు పెట్టి 317 జీవోనాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాసి రంపాన పెట్టేటువంటి జీవోలు దేశవ్యాప్తంగా తీసుకురావడానిక? ఈయన చైనా మధ్య ఎవరిదనే? చైనా మధ్య పాకిస్తాన్ మద్దతుగా ఇంకేటన్నా తాలిబాన్ మద్దతు పొమ్మని చెప్పు. ఏ ప్రభుత్వం హయాంలో ఏంటది? ఈయన ఓడు నాకు తెలిసి వాళ్ళు పోయినట్టే పాస్పోర్ట్ పోయినా ముఖ్యమంత్రి కాదు కదా, పాస్పోర్ట్ వీసా ఇప్పించింది ఈయన కావచ్చు. డౌట్ నాకే డౌట్ వస్తుంది. ఇంక దందా బంద్ చేయనట్టు బంద్ చేయలేదు. ఎందుకు దందా వాళ్ళందరికీ నాకు డౌట్ వచ్చింది. పాస్పోర్ట్లు ఇచ్చేది ఈయన, పాస్పోర్ట్ దందా ఇస్తున్నది ఈయన. నాకు తెలిసి దాని విచారణ జరపాలి. నాకు ధన్యవాదం వస్తుంది. వాళ్ళకు పార్పులు అందరూ కూడా పాస్పోర్ట్ వీసా ఇచ్చింది ఈయనే కావచ్చు. ఫస్ట్ దాన్ని విచారణ జరపాలి. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.